టైం అవుతుంది. Good evening, very good evening. Please sit down. Thank you, teacher. అందరు నోట్స్ బుక్స్ తీయండి పిల్లలు. ఏదో తేడాగా ఉందేంటి? పోయి అమ్మ పడవ. ఏంది ఇదేంది? అబ్బా నాకు ఈ లెక్క అర్థమైతలే. ఇప్పుడు ఎట్లా? టీచర్ని అడుగుదాం. టీచర్ నాకు ఒక డౌట్. ఏంటిదిరా? టీచర్ ఈ లెక్క అర్థమైతలే. ఏ లెక్క? టీచర్ ఫస్ట్. ఇదా? ఈ లెక్క తొందరగా చేసేద్దాం రా. ఓకే టీచర్. అరే ఇది ఇట్లా కాదురా, పైనుంచి కిందికి తీసుకోవాలి కానీ కింది నుంచి పైకి కాదు. ఎక్కువ సంఖ్యను కిందికి రాయాలి, చిన్న సంఖ్యను మీదికి రాయాలి. రాసి అన్నకి తీసుకోవాలన్నట్టు. తీసివేతలు కదా ఇవి, అట్లా చేయాలన్నట్టు. సరేనా? సరే టీచర్. 7లో నుంచి 3 పోతే ఎంత? 4 మైనస్. ఇప్పుడు మనం దీంట్లో 7లోకి వెళ్ళి 6 పోదు కదా, 4 అయితే యాడ్ చేయాలన్నట్టు. 6 మొత్తం ఎంత? 64. అట్లా చెప్పురా. అది అర్జెంట్ వచ్చింది. చెప్పురా. అరే చెప్పురా. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏంట్రా ఏమైంది? ఏమైందో చెప్పురా. చిచ్చి. ఓకే గో. అర్థమైందా? సింపుల్. పిల్లలు అందరిది హోంవర్క్ అయిపోయిందా? ఇళ్ళల్లో ఎవరెవరు ఫోన్లు చూస్తారో ఒకరు చేతులు లావట్టండి, దించండి. ఎవరేం చూస్తారు? నేను ఇన్స్టాగ్రామ్ చూస్తా టీచర్. ఇన్స్టాగ్రామ్ చూస్తావా? ఇంకెవరేమేం చూస్తారు? టీచర్ నేను బీపీ క్రియేషన్స్ చూస్తా టీచర్. నేను ఫ్రీ ఫైర్ ఆడతా టీచర్. మీ బతుకులు తేడా. టీచర్ నేను వాట్సాప్ చూస్తా టీచర్. నువ్వేం చూస్తావు? గేమ్. గేమ్. గేమ్లా? ఓకే ఓకే. మొహం పగిలిపోద్ది. ఆహా, ఫోన్ మీరు ఇంతమంది చూస్తారా? ఫోన్ వల్ల మీకు ఏం ప్రయోజనాలు ఉన్నాయి, ఏం లాభాలు ఉన్నాయి మీకు ఎవరికైనా తెలుసా? తెల్వది. దాని వల్ల నష్టాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? తెల్వది. అయితే నేను ఇప్పుడు చెప్తా వినండి. మనం పెద్ద ఫోన్లు చూడడం వల్ల మన కంటికి ప్రాబ్లం అవుతుంది. మనం గేమ్లు ఆడుతుంటాం కదా, ఆ గేమ్లు ఆడినప్పుడు దృష్టి ఎక్కడ ఉంటది? మొత్తం కళ్ళు ఫోన్ మీదనే ఉంటాయి. దాంట్లో రేడియేషన్ అనేది ఉంటది, తెలుసా మీకు? ఆ రేడియేషన్ అనేది మన కళ్ళకి ఎఫెక్ట్ తగులుతుంది అన్నట్టు. దాని వల్ల మన కళ్ళు పాడైతాయి. ఇంకొకటి, ఇప్పుడు చదువు మీద ఉన్న దృష్టి దేని మీద ఉంది?
ఫోన్ మీద ఉంది అందరికి. మీకు అందరికి తెలుసు కదా, మీరు ఫోన్ వాడుతున్నారు కదా, మీకు ఫోన్ల మీద ఉంది. మరి చదువుకోవడం అనేది మీకు ఎంతవరకు తెలుసు? ఫోన్లు చూడడం గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా? మరి ఇందులో ఎంతమంది అన్ని విధాలుగా చదువు గురించి ఎవరు స్పష్టంగా చెప్తారు? మీకు ఎవరికైనా తెలుసా? ఫోన్ అయితే తెలుసు, ఫోన్ అయితే తెలుసు కదా. దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఏంది, వాట్సాప్ ఏంది, యూట్యూబ్ ఏంది, కిడ్స్ బొమ్మలు ఏంటి, ఇవన్నీ చెప్పమంటే ఒకటి తర్వాత ఒకటి అందరు ఇప్పుడు మీరు చెప్పిరు కదా, అట్లా చెప్తా ఉంటారు. మరి దానివల్ల మనకు నష్టమా లాభమా? మరి మీ ఇంట్లో అమ్మ నాన్న ఫోన్ చూడొద్దన్నా కానీ మీరు అందరు చూస్తున్నారు కదా, అయితే మరి మీరు గుడ్డా బ్యాడా? అయితే ఫోన్లని పక్కకు పెట్టేసేయండి, దాన్ని చూడొద్దు. మనం మీరు మంచిగా చదువుకోవాలన్నా లేదా? మీరు మంచి స్థాయికి రావాలా వద్దా? మరి ఏం చేయాలి మనం అందరం? వినబడతలేదు. గుడ్. అయితే ఫోన్ వల్ల మనకు పెద్ద ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఫోన్ చూడకుండా మంచిగా చదువుకుంటే మన భవిష్యత్తులో మంచి మార్గాన్న వెళ్తాం. ఏం చేద్దాం అందరం? అందరు ఫోన్లు చూస్తారా? ఫోన్ చూస్తే ఏమైతుంది? మనకి ఇంకేం చెప్పినా ఫోన్ లో రేడియేషన్ వల్ల మన కళ్ళకి ఎఫెక్ట్ అయ్యి కళ్ళద్దాలు వస్తాయి. అవును, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు బాగుంటేనే చదవగలుగుతారు, అంతేనా? మీరు మంచిగా చదువుకుంటేనే మీ అమ్మ నాన్న కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. నేటి బాలలే రేపటి పౌరులుగా మీరు ఉండాలని, అందరూ బాగా చదువుకోవాలని, మీ తల్లిదండ్రులు ఆశించిన విధంగా మీరు ఉండాలని అందరికీ చెప్తున్నా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పిల్లల్ని ఫోన్ కు ఎంత దూరం ఉంచితే అంత మంచిది. మీ పిల్లల్ని ఫోన్ కు దూరంగా ఉంచండి, చదువుకు దగ్గరగా చేయండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి?